అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. టమాటా ఎగ్ కర్రీ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చిలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. 4 ఎగ్స్ పొట్టుపోయడానికి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలు అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనము ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్, పచ్చివాసన పోయేంత వరకు మనమైతే వేపుకోవాలి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగుతున్నాయి కదా. ఇలా వేగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అయితే బాగా కలపండి. ఇలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. పసుపు వేసుకొని ఇలా కలుపుకోండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగాలండి. వేగిన తర్వాతనే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. నేను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను. హాఫ్ కేజీకి 4-5 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసి ఇలా బాగా కలపండి. ఇలా మంచిగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోండి. కారం వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. కారం, ఉప్పు, పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక మూత పెట్టి ఉడికించుకోండి. సన్నని మంటపై ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ బాగా మంచిగా కలిపినాం కదా, ఉడుకుతుంది. సన్నని మంటపై కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. సన్నని మంటకు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి సన్నని మంటపై ఉడికించుకుంటూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆ మూతకు వచ్చిన ఆవిరిని కూడా అందులోనే వేసి ఇలా మంచిగా కలుపుతూ ఉడికించుకోండి సన్నని మంటపై. టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాతనే మనం ఎగ్స్ అనేది కొట్టిపోసుకోవాలి. ఇలా మూత పెడుతూ సన్నని మంటపై మంచిగా ఉడికించుకుంటూ చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. టమాటా మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ అనేది వేసుకుందాం. నేనైతే 4 ఎగ్స్ కొట్టిపోస్తున్నాను. 4 ఎగ్స్ ఉడికించి వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా ఎగ్స్ కొట్టిపోసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం టమాటా అటు ఇటు అని ఇప్పుడు మనం ఇందులో 4 ఎగ్స్ అయితే వేసేసాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఇంకా మూత పెట్టేయండి. చూడండి, ఎగ్స్ బాగా ఉడికాయి కదా. ఇలా మెల్లగా టర్న్ చేస్తే ఎగ్గుకి ఉంటుంది. ఇలా కొంచెం టర్న్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎగ్ సపరేట్ కావాలంటే మెల్లగా కలుపుకోండి. ఇంకా ఇందాక నేను 4 ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. అంతే, మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మంచిగా కలపండి. ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి మళ్ళీ బాగా కలపండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసేసి
కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.